ఛానల్ అది పత్రిజీకరణ కళలు ఏదైతే పిఎంసి రావాలని సార్ విజన్ ఉందో అది ఈరోజు మన ముందుకి పిఎంసి ఛానల్ ఉందంటే పత్రిజీ ఉన్నట్టే లెక్క. ఈరోజు పత్రిజీని మనం సాక్షాత్కారంగా చూస్తున్నామంటే పిఎంసి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా పత్రిజీని మనము ఈ భూమి మీద ఉన్నట్టుగా ఖచ్చితంగా చూసి హ్యాపీగా మనమంతా మనము సార్ చెప్పినట్టుగా దానిలో భాగంగా సేవ చేయడంలో తన్ రూపంలో ఈ తిరుపతి ప్రోగ్రాంకి ఖచ్చితంగా మన పాత్ర ఉండి తీరవలసిందే. ఎందుకంటే సార్ ఎనర్జీస్తో అద్భుతంగా పిఎంసి ఛానల్ వచ్చేసింది. ఆ తర్వాత విస్తారంగా అన్ని భాషల్లో వచ్చింది, ఒక భాష కాదు. సార్ చెప్పిన మాట ఏంటంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో పిఎంసి ఛానల్ వస్తుంది అన్నారు. అలాగే ఈరోజు చాలా భాషల్లో పిఎంసి వచ్చింది. హిందీ, తెలుగు, ఇంగ్లీషు, మలయాళం, కన్నడం. భవిష్యత్తులో యూరోప్ కంట్రీల్లో కూడా ఇప్పుడు పిఎంసి ఛానల్ రావడం కోసం లండన్, యూకేలో కూడా ఛానల్ రావడం కోసం వర్క్ జరుగుతుంది. అమెరికాలో అంటే భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అన్ని లాంగ్వేజ్ల్లో పిఎంసి వచ్చి తీరుతుంది. ఇది సత్యం. ఒకసారి గట్టిగా మన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు తెలియపడతాం. కొన్ని వేల మంది, లక్షల మంది చేసే పని ఒక పిఎంసి ఛానల్ చేస్తుంది. థ్యాంక్ యూ పిఎంసి. ఓకే మాస్టర్స్, ముఖ్యంగా మార్నింగ్ సెషన్ అంతా చాలా అద్భుతంగా చెప్పుకున్నాం. జస్ట్ ఒక 20 minutes ధ్యానం చేసి మళ్ళీ సెషన్లోకి వెళ్దాం. చక్కటి పాటలు తో సాధన స్టార్ట్ చేద్దాము. ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే పాడచ్చు, లేదంటే నేను ఒక 2 పాటలు పాడతాను. అందరం కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సహజమైన సరళమైన శ్వాసధారణం గమనిస్తూ ఉండడమే శ్వాసతో అనుసంధానము. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. ఈరోజు బాగుంది, మనసులో సహనంగా జరుగుతున్న శ్వాస ధారణ అలమేలు మంగకు చెరు నగములు కలవమ్మ వేరే నగలు ఏలమ్మ అందాల అమ్మకు అలమేలు మంగకు.